రాజకీయాన్ని రాజకీయంగా చేస్తే ఎట్లాంటి తప్పు లేదు. కానీ ఇంటి సెంటిమెంట్స్‌ని రాజకీయంలోకి చొప్పించాలనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తాయి. దాన్ని మనం వాడితే ఖచ్చితంగా జవాబులు కూడా చెప్పాల్సుంటుంది. వాస్తవంగా షర్మిల రైజ్ చేస్తున్నటువంటి పాయింట్ కరెక్ట్. వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు? తను ఇన్వెస్టిగేషన్ చేయలేదు కదా! సీబీఐ అయితే చేసినోళ్ళు ఎవరో చెప్పారు. ఆ చేసినటువంటి దస్తగిరిని తన వెంట తిరుగుతున్న సునీత ఎందుకు కాపాడుతుంది? అతని లీగల్ ఖర్చుల దగ్గర నుంచి మొత్తం వ్యవహారానికి ఆమె డబ్బులు ఎందుకు పెడుతుంది? రాయలసీమ రక్తం తెలిసినటువంటి వాడు ఎవరికైనా సరే మన వాళ్ళని చంపారంటే ముందు మర్డర్ చేసిన వాళ్ళని లేపి ఆ తర్వాతన కారకుల మీదకి పడతారు. ఇక్కడ చేసిన వాళ్ళందరినీ కాపాడుతా రెండో వాళ్ళ పట్ల కూడా చేశారని మనం భావిస్తున్న వాళ్ళని కూడా రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే మర్డర్లు చేయమని నేను చెప్పట్లా, కానీ రాజకీయం కోసమే వాడుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళకి శిక్ష పడనీయకుండా కాపాడుతున్నాం, దస్తగిరికి శిక్ష పడనీయకుండా కాపాడుతున్నాం. అంటే ఎటుకెళ్తోంది? నెంబర్ 1, ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. సరే, అది వాగేటువంటి వాడు ఎప్పుడు వాగుతూనే ఉంటాడు, వాడి కోసం మనం సమాధానం చెప్పక్కర్లేదు. కానీ పాయింట్ ఏంటంటే కొండలరావు ఎవరు, సతీష్ ఎవరు? వీళ్ళిద్దరూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బయ్యారం గనుల దగ్గర నుంచి మొత్తం రాజశేఖర రెడ్డి గారు పరువు తీయడానికి కారణమైనటువంటి వాళ్ళు, అవునా కాదా? వాళ్ళు ఇప్పుడు జగన్ వచ్చాక గనులకు సంబంధించి కొండలరావుకి, క్రిస్టియన్ సంస్థలకు సంబంధించి సతీష్కి, క్రిస్టియన్ సంస్థల ఆస్తుల మీద వ్యవహారానికి సంబంధించిన పర్యవేక్షణ సతీష్కి ఇవ్వమన్నప్పుడు అక్కడ జగన్ అంగీకరించకపోవడం అన్నటువంటి దాని చుట్టూతా కదా ఈ క్లాష్ అంతా. లేకపోతే ఆ రోజునే వచ్చేవాళ్ళం కదా, 19లోనే వివాదపడాలి కదా. తర్వాత కూడా వేరే పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే నిలబడేవాళ్ళం కదా. పోనీ ఏదో భయంకరమైనటువంటి భద్రత ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఇస్తానికి ముందే ఉంది కదా సిద్ధంగా. కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రాకి ఇవ్వడానికి ఎప్పుడో సిద్ధంగా ఉంది, ఎందుకు లేదు? రెండవది, ఆనాడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి జగన్ జైల్లో ఉన్నాడు కదా, షర్మిలని సీఎం చేయమని అడిగింది ఎవరు? ఆ అడిగినటువంటి వ్యక్తి ఇప్పుడు యువతలో ఉన్నటువంటి వాళ్ళతో కలిపి కుదిర్చినటువంటి ఒప్పందం కాదా? ఇవన్నీ మనం వేగ్గా చేసే ఎలిగేషన్స్ కాదు. ఆయా సర్కిల్స్లో, ఆయా కుటుంబ సర్కిల్స్లో వాళ్ళకి అంతా తెలుసు. తెలియనటువంటి వాళ్ళ దగ్గర నుండి ఓట్ల కోసమే జరుగుతున్న తంతు ఇది.